హలో ఆల్, వెల్కమ్ టు రుద్ర ఫ్యాషన్స్. ఈరోజు రుద్ర ఫ్యాషన్స్లో కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదేంటో చూసారు కదా, ఆల్రెడీ వస్తుంది స్క్రీన్ మీద. చైనా గ్రాస్తో జున్ను చూసారా ఎలా ఉందో. చైనా గ్రాస్తో జున్ను మనకి ఎప్పుడు జున్ను తినాలనిపించిన వెంటనే మనకైతే పాలు దొరకవు కదా. సో ఇలాంటివి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ మనం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకనే అనమాట. ఫస్ట్ మనం ప్యాకెట్ కట్ చేసి ఇలా ఒక బౌల్లో దాన్ని క్లీన్ చేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి కొంచెం వాటర్ చేసి సోక్ చేయాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ సోక్ చేస్తే అది కొంచెం బాగా డ్రైగా ఉంటుంది. అలా సోక్ చేయడం వల్ల కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. మనకి ఈజీగా మిల్క్లో మెల్ట్ అయిపోతుంది. సో మనకి ఎక్కువ టైం తీసుకోదు. సో ఇది ఒక టిప్ అవ్వచ్చు. ఇది మేకింగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు. బట్ నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను నేనైతే. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ సోక్ చేస్తాను. ఈలోపు మనం పొయ్యి మీద పాలు మరిగించాలి కదా. ఈ ఒక్క ప్యాకెట్కి మనకి ఒక హాఫ్ లీటర్ పాలు, హాఫ్ లీటర్ వెన్న తీయని పాలు ఉంటాయి కదా, గోల్డ్ ప్యాకెట్ పాలు, ఆ పాలు యూజ్ చేస్తాము. ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇలా నేను సోక్ చేయడానికి ముందే ఒక 1 or 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టేస్తాను అన్నమాట, కొంచెం వాటర్ పోసి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక మిల్క్ ప్యాకెట్ హాఫ్ లీటర్ అని చెప్పాను కదా, హాఫ్ లీటర్ ఎగ్జాక్ట్ సరిపోతాయి. మనకి జున్ను కొంచెం టైట్గా ఉండాలి, లూజ్గా ఉంటే జారిపోతూ అంత అనిపించదు. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. సో మనం ఒక హాఫ్ లీటర్ పాలు మరిగించుకుందాం. కొంచెం బాగా మరిగించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానమాట. అవి అంత చిన్న ప్రాసెస్. మనకి ఒక్క 15 మినిట్స్లో జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్లో మనకి కూల్ అయిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో పాలు అయితే పొంగిపోయినాయి అనమాట, పొంగుతూ మరుగుతూ ఉన్నాయి. ఒక 5 మినిట్స్ అలా మరిగించి తర్వాత మనం జున్ను గడ్డ అనేది యాడ్ చేద్దాం దాంట్లో. చైనా గ్రాస్ చూసారా ఎలా సోక్ చేయడం వల్ల అది కొంచెం ఫ్లఫీగా అయ్యింది. ఆ గ్రాస్ అన్నది మనకి ఈజీగా అందులో మెల్ట్ అయిపోద్ది అనమాట. సో ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దానిలో యాడ్ చేద్దాము. వాటర్ అనేది పక్కన నేను స్టీమ్ ఉంచుతున్నాను అనమాట. సో అందుకని మీకు అది కనిపించట్లేదు, సారీ. వాటర్ కొంచెం అయినాక అందులో వేసేసి కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ అది కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది గిన్నెకి పట్టేసి బాగా గిన్నెలో వచ్చేస్తుంది అనమాట, గిన్నెకి పట్టేసి. సో మనం అది కలుపుతూనే ఉండాలి. ఒక 5 to 3 మినిట్స్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను అది మెల్ట్ అయిపోయిన తర్వాత. అది పొంగనివ్వకూడదు, మనం అది కలపడం ఆపకూడదు. సో అది మెల్ట్ అయిపోయింది అనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఎంత షుగర్ యాడ్ చేస్తానంటే ఒక 250 గ్రామ్స్ అనేది యాడ్ చేస్తాను. ఎక్కువ యాడ్ చేయను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం షుగర్ ఎక్కువ తినరు అనమాట. అందుకని నేను షుగర్ చాలా తక్కువగానే, అంటే మరీ చప్పగా ఉంటే మరీ బాగోదు, ఏదో తిన్నట్టు ఉంటుంది. సో మనకు షుగర్ ఉండాలి, మరీ ఎక్కువగా ఉండకూడదు. సో సరిపోద్ది అనమాట. నేను వేసిన క్వాంటిటీ అయితే స్వీట్ సరిపోతుంది. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి అవైతే. నేను ఫ్రిడ్జ్లో పెట్టాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూద్దాం. క్లిప్పింగ్స్ నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. అవి మెల్ట్ అయ్యేలోపు మనం ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి ఆ ప్లేట్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తాం అనమాట. ఆ పాలు మరిగాక అది గ్రాస్ అన్నది కూడా మెల్ట్ అయిన తర్వాత, షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత కొంచెం చిక్కగా మనకి థిక్ కన్సిస్ట్ వస్తుంది చూసారా, థిక్గా కొంచెం జున్ను పాల కంటే అలా వచ్చేదాకా ఉంచి ఈ ప్లేట్లో మనం వంపుకోవాలి. అలాగే మనకి స్వీట్ అంటే అసలు చెప్పాలి కదా, చెప్పడం అసలు. స్వీట్ అంటే మనకి యాలకులు, ఇలాచి 2 దంచి అందులో వేసేసాను. ఇప్పుడు వస్తుంది స్వీట్ ఫ్లేవరు. ఇప్పుడు ఈ ఇలాచి వేస్తేనే మనకి స్వీట్ ఫ్లేవర్ అన్నది మనకి చాలా బాగా వస్తుంది. అదిగోండి మిల్క్ చూసారు ఎలా ఉన్నాయో, కొంచెం చిక్క పడుతున్నాయి. మనకు జున్ను పాల కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు మీకు మొబైల్లో కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ బయట అయితే తెలుస్తుంది. మనకి స్క్రీన్ మీద కూడా కొంచెం లైట్గా పాలు అనేది కలర్ షేడ్ అయింది. ఇలా చేస్తే ఆ ఫ్లేవరే వేరండి.
వేసి కొంచెం బాగా తిక్కగా అయ్యేలా ఇంకా కలుపుతూనే ఉండాలి. ఒక ఈజీ ప్రాసెసే, కాకపోతే ఆ కొంచెం ప్రాసెస్లో మనం దగ్గరుండి చూసుకోవాలి. సో కొంచెం తిక్కగా ఉండాలి, అప్పుడైతే మనకి దగ్గరకు వచ్చినట్టు. ఇప్పుడు అయిపోయిందని అనుకుంటున్నాను. అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇందాక నైరాస్ పక్కన పెట్టాం కదా ప్లేట్, ఆ ప్లేట్లో వేసేస్తున్నాను. ఏంటి అక్క ఇప్పుడు సడన్గా కుకింగ్ వీడియోస్ పెడుతుంది అనుకోకండి. నాకు ఎందుకంటే బ్యాంగిల్స్ అన్నది నాకు అంత అనిపించలా. ఎందుకు అని అడుగుతారేమో. అవి బ్యాంగిల్స్ మనం అది ఇవి చేస్తున్నాం కదా, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, అది కూడా వాటర్లో తడవకూడదు, ఈ బ్యాంగిల్స్ కూడా వాటర్లో తడవకూడదు. మనం కొంచెం ఏదైనా పట్టు చీర అలాంటివి కట్టుకున్నా అవి స్టోన్స్ ఊడిపోతున్నాయి. నాకు ఎందుకో అవి నచ్చలేదు. మనం బయట ఏ వస్తువు కొన్నా అది మనకు వర్తబుల్, మనకి యూజ్ అయితేనే కొంటాం కదా. అందులో ఒక్క స్టోన్ పైన దానికి ఉన్న లుక్కే మారిపోయిద్ది. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఎక్కడో ఒక మిస్టేక్ జరిగిద్ది. సో అందుకని రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా పెడతాను, ఇవి కూడా పెడతాను. బట్ ఎక్కువ అయితే నేను ప్రిఫర్ చేయాలనుకోవట్లా. హెయిర్ క్లిప్స్, ఎలిజిబుల్ చైన్స్ అయితే మేక్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. బట్ బ్యాంగిల్స్ మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకోవట్లా. అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఎవరు చేస్తున్నారు, మేము చేస్తే బాగానే ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. అది మీ ఒపీనియన్, అది మీరు మేక్ చేసే విధానము. అది నాకైతే నచ్చలేదు. అంటే అది ఊడిపోతున్నాయి. మనం ఎవరికైనా సేల్ చేసినా కూడా మనం తిట్టుకోకూడదు కదండి. మనం డబ్బులు తీసుకున్నామంటే దానికి డబ్బులకు తగ్గట్టు మనం వీడియో మనం అనేది ఇవ్వాలి వస్తువు. అది నేను ఇవ్వలేకపోతున్నానేమో నాకు పర్సనల్గా నాకు అనిపించింది. అందుకే నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఈ మధ్యలో వీడియోస్, షార్ట్స్ కూడా ఏం పోస్ట్ చేయలే. బట్ నేను చేస్తా, బ్యాంగిల్స్ చేస్తా. అవి ఒకే అక్క మేము జాగ్రత్తగా చూసుకుంటాము కావాలి అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, నేను మేక్ చేస్తాను. మధ్యలో అవి కూడా పోస్ట్ చేస్తాను. మన దగ్గర అన్ని వీడియోస్ ఉంటాయి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు, మనకి డివోషనల్, ఫుడ్, కుకింగ్, ట్రావెలింగ్, మేకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇలాగే నన్ను మీరు అందరూ సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ మీరు ఉన్నారు అనే ధ్యాసలో నేను ఇవన్నీ చేస్తున్నానండి. సో చూసారా ఫైనల్గా మన జున్ను అయితే ఎలా వచ్చిందో. నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా మనకి బయట మార్కెట్లో చాలా జున్ను ప్యాకెట్లు చూసాను నేను, కామధేను జున్ను అని, ఇంకా వేరే జున్ను అని చాలా ఉన్నాయి. అవి కూడా ట్రై చేద్దాం. ఇవైతే కూల్ అయినాక సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. మీరైతే టేస్ట్ చేయరు కాబట్టి నేనేం చేయలేను. సో ఇవైతే నేను అలా డ్రై అయిన తర్వాత కూల్ చేసిన తర్వాత అలా కట్ చేసి పెట్టాను. సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చినాయో చెప్పండి. అలాగే మన